సాఫ్ట్వేర్ ఆఫీసుల్లో ఇల్లీగల్ అఫైర్స్. ఈరోజు ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాము. ఆల్రెడీ దీనికి సంబంధించి అంటే చాలామంది అనొచ్చు, మీరు సాఫ్ట్వేర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, సాఫ్ట్వేర్లో అందరూ బాగుంటున్నారన్న, వాళ్ళు సంపాదించుకుంటున్నారు, జలసాలు చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, మాట్లాడడానికి మీరెవరు? జనరల్గా ఏంటి అంటే నీది పర్సెప్షన్, నా ఒపీనియన్ మాత్రమే. ఇక్కడే విషయం ఏంటి అంటే అందరూ ఇలా చేస్తున్నారని కాదు. ఇక్కడ రెండు కేటగిరీస్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మంచిగా సక్సెస్ఫుల్గా దేనికి తలగకుండా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తున్న అమ్మాయిలు కూడా ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఇల్లీగల్ అఫైర్స్ అనేవి జనరల్గా ఏంటి అంటే డెఫినెట్లీ ఇది పనిషబుల్ అఫెన్స్ కాదు. రీసెంట్ ఢిల్లీ కోర్టు కూడా ఒకటి దీనికి సంబంధించి ఇల్లీగల్ అఫైర్స్ అనేది నేరం కాదు అని చెప్పి ఒక తీర్పు ఇచ్చింది. దీంతో పాటు సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో ఇల్లీగల్ అఫైర్స్ అనేది తప్పు కాదు, వాళ్ళు ఇష్టపూర్వకంగా ఏమైనా చేయొచ్చు అని చెప్పి మాట్లాడారు. అండ్ తీర్పులు కూడా వచ్చాయి. ఫస్ట్ అసలు ఈ అందరూ కాదు, నేను క్లారిటీగా చెప్తా ఉన్నా, అందరూ ఇలా ఉంటారని అస్సలు కాదు. కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది ఇలా చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది మంచిగా ఉండేవాళ్ళు. మంచిగా అంటే నా పర్సెప్షన్లో డెఫినెట్లీ ఇల్లీగల్ అనేది నైతికంగా అయితే కరెక్ట్ కాదని 100% నా పర్సెప్షన్, నా ఒపీనియన్ అయితే అది. ఎందుకంటే ఇప్పుడు అందరూ కట్నం తీసుకున్న వాళ్ళు గాడిద, కట్నం తీసుకున్న వాళ్ళు దున్నపోతు, కట్నం తీసుకున్న వాళ్ళు ఇంకొకరు అంటున్నారు కదా. మరి భరణం తీసుకునే వాళ్ళు ఏమనాలి? ఇప్పుడు కట్నం తప్పు అయినప్పుడు భరణం కూడా తప్పు అవ్వాలి కదా. ఎక్కడుంది ఈక్వాలిటీ, జెండర్ ఈక్వాలిటీ ఎక్కడుంది ఇక్కడ? అండ్ డెఫినెట్లీ ఎవరో ఒకరు మాట్లాడాలి. ఇదే అమ్మాయిలకి ఏదన్నా చిన్నది జరిగిందనుకో బయలుదేరిపోతారు. ఖచ్చితంగా దాన్ని తప్పు పట్టట్లేదు, మహిళా మండలి బయలుదేరుతారు. మరి అదే అబ్బాయిలకు జరిగి అరే నాకు ఒకరి వల్ల ఇబ్బంది అవుతుందని సూసైడ్ చేసుకున్నా కానీ, అతుల్ సుభాష్ సూసైడ్ చేసుకున్నా కానీ, సూసైడ్ చేసుకున్న తర్వాత కూడా ఒక్కడు కూడా క్యాండిల్ పట్టుకొని రోడ్డు మీదకి రాలి. అది ఈక్వాలిటీ ఎక్కడుంది ఇక్కడ? వార్తల్లో చూస్తూ ఉన్నాం, ఒక ఆమె భయంకరంగా ఒక సినీ యాక్టర్ని పట్టుకొని విచ్చలవిడితనంగా మాట్లాడుతూ ఉంది. మనం చూసాం కదా. ఎవరో కాదు, మన పెద్ద మనిషి. అంటే చాలా డ్రగ్స్ ఆరోపణలు ఉన్నాయి ఆ అమ్మాయి మీద. ఆ అమ్మాయి బరి తెగించి రోడ్డు మీదకి వచ్చి అందరూ ఒక్కసారి ఓపెన్ చేయండి కమెంట్స్, ఒక్కరన్నా ఆమె సపోర్ట్గా మాట్లాడుతున్నారా? మొత్తం సమాజం ఓస్తున్నప్పటికీ, ఆ అమ్మాయి మంచిది కాదు అంటున్నప్పటికీ చట్టం అమ్మాయిల చట్టం అయిపోయింది. అంటే ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో క్లారిటీ వచ్చే లోపలే మనము చాలా వరకు ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి, ఎక్కువైపోతూ ఉన్నాయి. అండ్ అయితే ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఇల్లీగల్ అఫైర్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. అంటే అవుతున్నాయా అంటే అవుతున్నాయి ఏమో అనిపిస్తాం. అండ్ ఇక్కడ చూడండి, అంటే కొంతమంది మంచిగానే ఉన్నారు, అందరి గురించి కాదు, అందరినీ ఆపాదించుకోవద్దు. ఎవరేం చేస్తే మీకు ఎవరేం చేస్తే ఎవరిష్టం వాళ్ళది. ఇక్కడ ఎవరు దేన్ని నువ్వు అది చేయి ఇది అని చెప్పడానికి రాలేదు. జనరల్గా ఏంటి అంటే జరుగుతున్న విషయాల్ని దీన్ని మనం ఏ విధంగా చూడాలి అనే కోణంలోనే ఇది మాట్లాడడం జరుగుతూ ఉంది. అండ్ జాబ్ రావాలి అంటే కమిట్మెంట్, వచ్చాక జాబ్ నిలబడాలి అంటే కమిట్మెంట్, జాబ్ ఇంక్రిమెంట్ రావాలి అంటే కమిట్మెంట్. ఇది మ్యారేజ్ అయిన వాళ్ళు చేస్తూ ఉన్నారు, మ్యారేజ్ కాని వాళ్ళు కూడా చేస్తారు. పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ఇద్దరు కూడా ఈ విధంగా చేస్తూ ఉన్నారు. కొంతమంది నిప్పులాగా బతికే వాళ్ళు కూడా ఉన్నారు. నిప్పు అంటే వాళ్ళు ఎట్లాంటి తలకకుండా, ఎట్లాంటి ప్రలోభాలకు తలకకుండా బతికే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ తప్పు రెండు వైపులా ఉంది అంటే మీ అవసరం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అబ్బాయి తప్పు కాదు, అబ్బాయి పర్ఫెక్ట్, మేనేజర్ తప్పు కాదు, మేనేజర్ కానీ టీమ్ లీడ్ కానీ వీళ్ళతో ఎంత దారుణంగా విష సంస్కృతి ఎంత దూరం వెళ్ళిపోతూ ఉందంటే వీకెండ్ వస్తే పబ్బులు, రెస్టారెంట్లు ఎన్ని ఎక్కువైపోతూ ఉన్నాయి. అందరూ కలిసి పోవడము, తాగడము, విష సంస్కృతి, వెస్ట్రన్ కల్చర్ ఎక్కువైపోతూ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే మీరు నిజంగా మీరు ఎథికల్గా ఉన్నారు అంటే మీ హస్బెండ్తో వెళ్ళండి, లేకపోతే మీరు చెప్పి వెళ్ళండి, ఇంట్లో వాళ్ళకి చెప్పి వెళ్ళండి, తప్పు కాదు కదా. తప్పు కానప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి చేయడంలో తప్పేంటి? నా ఒకటే పాయింట్, తప్పు కాదు. అమ్మాయిలు సిగరెట్లు తాగడం తప్పు కాదు, మందు తాగడం తప్పు కాదు. మరి ఇంట్లో వాళ్ళకి చెప్పి చేయొచ్చు కదా. ఇంట్లో వాళ్ళకి చెప్పండి. ఇదిగో స్నాప్ పంపిస్తారు, అన్నిటికీ స్నాప్లు పంపిస్తారు కదా అమ్మాయిలు. నేను స్మోక్ చేస్తున్నా పప్ప అని చెప్పి ఫోటో తీసి పంపించండి, స్నాప్ తీసి పంపించండి. ఏమవుతుంది? మీ చుట్టాలకి, బంధువులకి, మీ నాన్నకి, మీ అమ్మకి, ఒకవేళ పెళ్ళి అయితే మీ హస్బెండ్కి పంపించండి. తప్పు కాదు కదా. అండ్ దీని గురించి చాలామంది ఖచ్చితంగా కమెంట్లో మాట్లాడుతూ ఉంటారు, మీరు అమ్మాయిలకి అగెనెస్ట్. నేనేం మాట్లాడలేదు అగెనెస్ట్గా, ఉన్నది చెప్తా ఉన్నా, జరుగుతుంది మాట్లాడుతూ ఉన్నాం. కాకపోతే ఆన్లైన్ వేదికగా మాట్లాడుతూ ఉన్నా, నా ఒపీనియన్ నేను షేర్ చేస్తున్నా. అండ్ డెఫినెట్లీ మనం ఆ మైండ్ స్పేస్ దగ్గర ఒకసారి చూడండి. మీరు మైండ్ స్పేస్ దగ్గర వరుసగా టీ షాపులు ఉంటాయి. మైండ్ స్పేస్ దగ్గర కానీ గచ్చిపోలి డిఎల్ఎఫ్ రోడ్డు దగ్గర కూడా నుంచోని గొప్పని సిగరెట్లు తాగుతారు. అమ్మాయిలు తాగుతారు, అబ్బాయిలు తాగుతారు. ఇక్కడ బేసికల్లీ పబ్లిక్లో సిగరెట్ తాగడం అయితే 100% చట్టరీత్యా నేరం. కానీ సరే, మనం దానికి సంబంధించి ఒకవేళ ఎవరైనా పోలీసులు ఎవరైనా చూస్తే ఖచ్చితంగా కెమెరా క్యాప్చర్ చేస్తారు, దాన్ని ఫైన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. చాలా తక్కువ జరుగుతూ ఉంటుంది, ఎందుకంటే ఇంకా బోల్డ్ సమస్యలు ఉన్నాయి, ఇదే కాదు కదా. సో అయితే ఈ విధంగా తాగుతూ ఉంటారు. ఇక్కడ తప్ప ఒప్ప అని నేను చెప్పట్లేదు.
అదేదో అంటే ఒకటే విషయం ఏంటి అంటే ఈ వీకెండ్ కాగానే పబ్బులు రెస్టారెంట్లు ఇవి ఎక్కువైపోతా ఉన్నాయి. ఇది ఎక్కువగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎక్కువగా ఈ కల్చర్కి అలవాటు పడుతూ ఉన్నారు. అండ్ ఒకటే విషయం ఏంటి అంటే తాగడం తప్పు కాదు, డెఫినెట్లీ తాగడం తప్పు అని నేను చెప్పను. తాగడం తప్పు కాదు, సిగరెట్ తాగడం ఎవరిష్టం వాళ్ళది. కానీ ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే మనం ఎంత ఎథికల్గా ఉన్నాం. డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ ఏ పనిషబుల్ అఫెన్స్. అంటే పబ్లిక్లో తాగడం తప్పు అయినప్పటికీ ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఈ నైతికత ఎంతవరకు ఉంది, మనం ఎట్టుపోతున్నాము ఆలోచన చేసుకోవాలి. అండ్ ఇప్పుడు అంటే నా అవసరాన్ని ఇప్పుడు కొంతమంది బేదార్పులు అరుస్తారు, నా అవసరాన్ని మా మేనేజరు మిస్యూజ్ చేసుకున్నాడు, నా అవసరాన్ని మా టీఎల్ మిస్యూజ్ చేసుకున్నాడు, ఫోర్స్ చేశాడు, నన్ను ప్రలోభపెట్టి అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీ ఉద్యోగాన్ని నీ ఏదైతే సంపాదన నువ్వు కాపాడుకోవడానికి ఆ డబ్బుల కోసమే కదా నువ్వు చేస్తుంది. వాట్ ఈస్ ద అంటే ఇక్కడ డెఫినెట్లీ ఫోర్స్ఫుల్గా చేస్తున్నా అంటే వదిలేసేయండి, ఉద్యోగం వదిలేసి ఇంకోటి ఎత్తుక్కోండి, తప్పులేదు కదా. స్ట్రాంగ్గా ఉండండి. నేను అదే చెప్పేది అందరు ఉమెన్కి నేను ఒకటే చెప్తున్నా, బీ స్ట్రాంగ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. అందరూ అంటే అందరూ కాదు, ఎవరైతే ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నా. మరి ఇప్పుడు ఈ అందరినీ గురించి మాట్లాడుతున్నారా అనవద్దు. ఎవరైతే నిజంగా ఇబ్బంది పడుతున్నారో ఆ ఉమెన్ స్ట్రాంగ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకు ప్రలోభాలకు లోన్ అవుతారు, ఎందుకు అటువైపు వెళ్తూ ఉంటారు. వెళ్ళిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత నాకు కాల్ చేశారు వీళ్ళు చేశారు అనుకోండి, ఇన్సిడెంట్ జరగకముందు జాగ్రత్త పడండి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. మీరు జస్ట్ కంప్లైంట్ అట్లా రాస్తే రెడీగా ఉంటారు కదా, మీకు న్యాయం చేయడానికి రెడీగా ఉంటుంది వ్యవస్థ కూడా. పోలీస్ వ్యవస్థ కానీ మన చట్టం కానీ న్యాయ వ్యవస్థ కానీ మీకు 100కి 200% కాదు 1000% న్యాయం చేస్తాయి. మగవాళ్ళకంటే మరో జన్మెత్తాలి, అది వేరే విషయం. చాలా టైం పడుతుంది, పట్టించుకోరు. చాలా జరుగుతూ ఉన్నాయి ఈరోజు. మన చెన్నైలో కూడా 1,00,000 కోట్లు దాదాపు 70-80 వేల కోట్లు ఆస్తిపరుడు అంటే అంత సంపాదిస్తున్న వ్యక్తికి కూడా ఈ వేధింపులు తప్పలేదు. అట్లా ఉంది పరిస్థితి. అండ్ నేను అందరికి కూడా మగవాళ్ళందరికీ ఎవరైతే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాళ్ళు మగవాళ్ళు కూడా మీరు కూడా మన ఇంట్లో ఆడపిల్లలు కూడా ఉద్యోగాలకు వెళ్తుంటారు కదా, దాన్ని కూడా మనం కన్సిడరేషన్ తీసుకోవాలి. జాగ్రత్తగా మనం ప్రతి ఒక్కరితో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అండ్ ప్రతి ఒక్కరు మన ఆడపిల్లలు వేరే ఆడపిల్లలు వేరే ఇంటి ఆడపిల్లలు మన ఆఫీస్కి ఎలాగైతే వచ్చి మన వర్క్ చేసే ఆఫీస్కి ఎలాగ వచ్చి అయితే పనిచేస్తూ ఉన్నారో మన ఇంటి ఆడపిల్లలు కూడా వేరే ఆఫీసులకు వెళ్ళి పనిచేస్తారు. సో వాళ్ళతో బాధ్యతగా మెలగాల్సిన రెస్పాన్సిబిలిటీగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం మనకు కూడా ఎంతైనా ఉందనే విషయం మీరు కూడా మర్చిపోవద్దు. అండ్ డెఫినెట్లీ ఇది ఒక రకమైన ఏమవుతుందంటే ఒక వివాహ వ్యవస్థే ఒక అస్తవ్యస్తమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అంటే కూడా ఏమవుతుందంటే నాకు సంపాదించే నా పాటికి నేను ఇండివిజువల్గా బతకగలుగుతాను అని చాలామంది ఆడవాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. కానీ మగవాళ్ళు ఎందుకు ఉండలేకపోతున్నారు? నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇది జరుగుతూ ఉంది. మగవాళ్ళు కూడా మీ మైండ్ని స్ట్రాంగ్గా ఉంచుకోండి. చివరి వరకు చచ్చే వరకు మీతో ఉండేది మీరే. అండ్ అట్ ది సేమ్ టైం ఈ ఇల్లీగల్ అఫైర్స్ అనేది తప్పు కాదు అని కోర్టులు చెబుతున్న సమయంలో డెఫినెట్లీ అది పనిషబుల్, చట్ట ప్రకారం తప్పు కాదు. అండ్ అట్ ది సేమ్ టైం మనకు కూడా ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ విధంగా చట్ట ప్రకారం నేరం కాదు కదా విచ్చలవిడితనంగా ఉండొచ్చు అనుకుంటే బంధాలు నిలబడం. ఈరోజు మీరు కురతనంలో ఉండొచ్చు, ఈరోజు మీరు ఏజ్లో ఉండొచ్చు, కానీ ఒకరోజు ముసలి వాళ్ళు అవుతారు. ఆ బంధాలు లేకపోతే ఆ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో ఒక్కసారి మళ్ళీ వెనక్కి మనం ఒక తప్పు అంటే డెఫినెట్లీ నైతికంగా అయితే ఇది కరెక్ట్ కాదు, 100% కరెక్ట్ కాదు. చట్ట ప్రకారం కరెక్ట్ కాకపోయినప్పటికీ ఒక నైతికంగా భారతీయ వివాహ వ్యవస్థ అనేది అస్తవ్యస్తంగా ఉంది. సో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. తప్పు కానప్పుడు ప్రతి ఒక్కటి స్నాప్లో పంపించండి, ఓకే. అండ్ అట్ ది సేమ్ టైం ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీగా, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగానే నేను ఈ మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాను. తప్పు ఇద్దరి వైపు ఉంది. అందరూ ఎవరైతే ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఉమెన్ అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అడుగు ముందుకు వేసి మీరందరూ కూడా ఎక్కడ ఇబ్బంది వచ్చినా కానీ ఆ ఇబ్బందిని ఎదుర్కొనేలాగా మీరు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఏ ఇబ్బంది కలిగినా అస్సలు టాలరేట్ చేయొద్దు. ఇమ్మీడియట్ ఎఫెక్ట్లో మీరు డెఫినెట్లీ కంప్లైంట్ ఇవ్వండి. అండ్ అట్ ద సేమ్ టైం మీ ఇంట్లో వాళ్ళకి, మీ పెద్దవాళ్ళకి చెప్పండి. అండ్ డెఫినెట్లీ ఉద్యోగం కంటే కూడా మీ యొక్క వ్యక్తిగత ఏదైతే ఆ ప్రాబ్లం అనేది లేకుండా చూసుకోవాల్సిన అవసరం. మీ అనుమతి లేకుండా ఎవరిని కూడా
మీరు ఏది కూడా అంటే మీ అనుమతి లేకుండా ఏది జరగకూడదు. సో డెఫినెట్లీ. అండ్ రీసెంట్గా ఈ ఢిల్లీ కోర్టు కూడా ఆడవారి బాడీని అంటే ప్రాపర్టీగా అంటే అనుకోవడానికి లేదు అని చెప్పి ఒక తీర్పు అయితే ఇచ్చింది. ఇల్లీగల్ అఫైర్స్ నేరం కాదు, అసలు ఇల్లీగల్ అఫైర్ అనేది నేరమే కాదని చెప్పి వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళ ఇష్టం అని చెప్పి చాలా క్లారిటీగా తీర్పు ఇచ్చింది. సో ఎనీవే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.